నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో 54 డివిజన్లుంటే దీనికి దోమల నివారణ చర్యలు కానీ లేదా శానిటేషన్కి కానీ చాలా తక్కువ ఖర్చు పెడుతున్నారు. 54 డివిజన్లు కావాల్సినటువంటి పారిశుద్ధ కార్మికులు లేరు. దాని యుద్ధ ప్రాతిపదికన కార్మికుల్ని రిక్రూట్మెంట్ చేసుకోవాలి. రెండోది, నెల్లూరు నగరంలో ఉండేటువంటి అనేక కాలువల్లో కానీ లేదా చిన్న చిన్న గుంటల్లో దోమల నివారణ చర్యలు ఆయిల్ బాల్స్ కానీ బేటెక్స్ ఆయిల్ కానీ వేయనందువల్ల ఈరోజు దోమలు విపరీతంగా అయ్యి ప్రజలు యొక్క ఆరోగ్యాలు ఈరోజు చూస్తే అనేక మంది బోధకాల వ్యాధితో కానీ లేదా ఇతర విషజ్వరాలు వచ్చి చనిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఈ జిల్లాలో మున్సిపల్ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు ఉన్నారు. ఈ నెల్లూరు నగరాన్ని దోమలు లేని నగరంగా మారుస్తామని చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈరోజు ప్రజలు లక్షలాది రూపాయలు ఈ దోమల నివారణ చర్యకి పర్సనల్గా ఖర్చులు పెట్టుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి మంత్రి నారాయణ గారు నెల్లూరు నగరంలో ఉండేటువంటి అనేక ప్రాంతాల్లో దీనికి నిధులు కేటాయించి దోమల నివారణ చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.